ఐదవ నామం కామనగర. ఈ శ్రీనగరమే కామనగర. కామ అంటే ఏంటి? తృష్ణ. తృష్ణ అన్న, కోరిక అన్న, అభిలాష అన్న, ఇష్టము అన్న ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయమ్మా. ఇక్కడ గురువు గారు కామ అనేది తీసుకున్నారు. కామ అంటే ఆకర్షణ అని. కా అంటే బ్రహ్మ, మా అంటే అమ్మవారు, మాయ కదా. అంటే ఈ మా అనేది ఈ కా నుంచి బయటికి వచ్చింది కాబట్టి కామ. బయటికి రాకపోతే ఆయన కాగానే మిగిలిపోతాడు, బ్రహ్మగానే మిగిలిపోతాడు, సృష్టి ఉండదు. సో ఆయన నుంచి సృష్టి చెయ్యాలి అని బయటికి వచ్చినది ఏమిటి? మా ఆది పరాశక్తి మాయగా బయటికి వచ్చింది. అంటే ఒకరు ఇద్దరయ్యారని. అందుకని కామనగరం అది. ఇదంతా పంచదశి షోడశి వరకు చెప్తున్నారు ఇక్కడ. సో ఈశ్వర సంకల్పమును ప్రస్తారం చేసి బ్రహ్మాండ కటాహాన్ని నింపి సృష్టి చేసిన తల్లి, ఆ తల్లి నివసించే నగరమే కామనగరము. ఈశ్వర సంకల్పం పెట్టుకొని ఏం చేసింది తల్లి? బ్రహ్మాండ కటాహాన్ని అంటే ఏంటంటే అండపిండ బ్రహ్మాండాలు, ఆకాశాలని సృష్టించి ఆయన యొక్క సంకల్పమే పెట్టుకొని ఆ తల్లి నివసించే నగరమే అంటే ఆ బిందువే. అక్కడి నుంచి ఈ మొత్తం ఈ సృష్టి అంతా కూడా శ్రీనగరము అంటారు. దాన్నే కామనగరము అంటారు. మన భూమి నుంచి ఆ బిందువు వరకు కామనగరం. ఇక్కడ చాలా మీకు కొన్ని రహస్యాలు చెప్పాలమ్మ. కామనగరము అంటే ఏ లోకంలో అయినా కూడా అందరూ కూడా కామానికి ఆకర్షించబడుతూ ఉంటారు. అంటే కోరికలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారని. సంకల్పాలు పెట్టుకుని మనం బతుకుతున్నాం. సంకల్పంగా లేకుండా మనం రోజు గడుస్తుందా చెప్పండి? అవునా? ఇంద్రుడు వరకు కూడా, దేవతల వరకు కూడా, పైన బ్రహ్మ సత్యలోకం వరకు కూడా కామనగరం అంతా కూడా ఆమె యొక్క శ్రీచక్రమే. ఆమె దానికి కథానాయిక. అందుకే సృష్టిలో కామము అనేది ఉండాలి. కామము లేకుండా ఎవరు ఏం పని చేయరు. ఏమ్మా చూడండి, మీరు ఏదైనా పని చేస్తుంటే ఎందుకు చేస్తున్నామంటే పలానాది పెట్టుకొని చేస్తున్నానండి. అవునా? అవునా? బట్టలు ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే రేపు పండగ వస్తుంది కదండి. అవునా? సంకల్పం లేకుండా లేం కదమ్మా మనం. అందరూ ఋషులు మునులుగా గడ్డాలు పెంచుకొని అడవుల్లో తిరిగేస్తున్నామా? తిరగట్లేదు. నిస్సంకల్పంగా తిరగట్లేదు. సృష్టి అంతా కామం పెట్టుకున్నారు. ఈవెన్ కొందరు ఋషులు మునులు నిస్సంకల్పంతో కూడుకున్న తపస్సులు చేస్తారు. కొందరు సంకల్పంతో పెట్టుకుని తపస్సులు చేస్తారు, ఏదో పొందాలని. అది కూడా కామమే. అంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఇదంతా కామనగరము. బ్రహ్మాండ కటాహాన్ని అంటే బ్రహ్మాండాన్ని, 5 ఆకాశాలని సృష్టించిన తల్లి. ఇదంతా కామపూరితంగా నిండి ఉన్నది అని. ఆకాశంలో మెరుపులు ఎలా వస్తున్నాయి? ఆకర్షణ. లేకపోతే మెరుపు ఎలా వస్తుంది? అది వస్తే మళ్ళీ ఇక్కడ ఏమిటి? జీవం పోసుకుంటోంది సృష్టి. అవి రావాలి అంటే అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఒక పని ఎవరన్నా ఆపేశారు అంటే సృష్టి అతలాకుతలం అయిపోతుంది. సూర్యుడు పని చేయాలి, చంద్రుడు పని చేయాలి, ఋతువుల యొక్క పని చేయాలి. చేస్తేనే సృష్టి నిలబడి ఉంటుంది అని. ఇదంతా కామం మీద ఆధారపడి ఉంటుంది అని. ఇదే కామనగరము. కామ అంటే అది. అంతేగాని స్త్రీ పురుషుల మధ్యలో వచ్చిన కామము కాదమ్మా అది. అలా అర్థం చేసుకో. కామశాస్త్రము అంటే ఏంటంటే ఎంతసేపు ఏ ఖాజురాహో దగ్గర బొమ్మలు, ఆ పుస్తకాలు రాయటం కాదు. కామ అంటే ఇది శివశక్తుల యొక్క సంకల్ప కార్యాలు. అంత పవిత్రంగా మనం చూడాలి అని. ఈ వీళ్ళేంటంటే బొమ్మల రూపంలో పెట్టారు కానీ అది అంతా కూడా బిందువుని దృష్టిలో పెట్టుకున్న రూపాలు ఇవి. అంతేగాని బిందువు కూడా అలా కలిసింది అక్కడ. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణి. ఎరుపు తెరుపు తమలపాకు సున్నం ఒక్క అయిపోయింది, ఎరుపు వచ్చేసింది. అరుణాం కరుణాతరంగితాక్షిం అని వచ్చింది కదా సృష్టి. ఎరుపు వర్ణంతో పిల్లవాడు పుట్టినా కూడా ఎరుపుగానే పుడతాడు, రక్తంతో మొత్తం ఒళ్ళంతా. అవునా? అది అటువంటి పవిత్రమైన సంకల్పం, భావం పెట్టుకొని శ్రీ విద్య మనం చూడాలి. అంతేగాని ఎంతసేపు కామదృష్టితో చూడకూడదు. ఏమ్మా అయ్యవారిని అమ్మవారిని అలా చూడకూడదు అని. వారి కలయిక అంత పవిత్రము అని, అంత పవిత్ర సంకల్పంతో. అందుకే అది దివ్య సంకల్పము అన్నారు. మనది
ఒట్టి సంకల్పాలు మనవి, జీవ సంకల్పాలు. శరీరం వరకే ఉంటాయి సంకల్పం. నా కడుపు నిండితే చాలు బాబు అని. అవునా? వాళ్ళది అలా కాదు. మా కడుపు ఏంటి? సృష్టి కడుపంతా నిండాలి. అందుకే ఇగో ఈ కటాహాలు అంటే ఆకాశాన్ని సృష్టించింది. ఎవరికీ ఏమీ లోటు లేకుండా. హ్మ్. అది కామనగరము అని. సృష్టి కార్యము అని. అంతేగాని కామము అంటే అదొక శాస్త్రం అని కాదు. ఏమ్మా? విశుద్ధి పైనంతా కూడా స్త్రీ పురుష అనేది ఎక్కడుందమ్మా? విశుద్ధి కింద స్త్రీ పురుష భేదం. విశుద్ధి పైన మూడో కనుక దగ్గర అందరూ జ్యోతులమే కదమ్మా. అంగాల్లో కానివ్వండి, స్థూలం కానివ్వండి, సూక్ష్మం కానివ్వండి, మూడో కనుక దగ్గర అందరం జ్యోతి స్వరూపులమే, ఆత్మలమే. ఆడ మగ అనే లేదు అని. అర్థమవుతుందా అమ్మ? మీకు అన్ని చెప్తుందా? అమ్మవారు చెప్తుందా? బంగారు తల్లి చెప్తుందా మీకు? బంగారు తల్లి అలా చెప్తుంది. మరి మీరంతా మీ అందరూ అంటే ఇష్టం కాబట్టి మీ అందరినీ కూర్చోబెట్టి చెప్తుంది. 6 అందరూ అదృష్టవంతులే. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే, రాని వాళ్ళు అదృష్టవంతులే. 5 మంది ఉండని, 6 మంది ఉండని. కానీ ఈ 6 మంది రేపొద్దున ప్రపంచం అంతా కూడా అందరికీ రేపొద్దున ఏంటి తెలుసా అమ్మా పరిస్థితి? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, శ్రీ విద్యయే శరణం. ఇంకా చివరికి ఆ రోజు అనేది వస్తుందని చెప్తున్నాను అమ్మవారు ఒక రోజు. అందుకే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు సృష్టిలో. ముందే చెప్తున్నాను నేను. ఇది నోస్ట్రాడామస్ ప్రిడిక్షన్స్ కావు. వాడికి నాకు సంబంధమే లేదు. నేను అమ్మ మాటగా చెప్తున్నాను. వాడి నోట్లో నుంచి కూడా అవే చెప్పించింది. సో భవిష్యత్తులో శ్రీ విద్యయే చివరికి మనకి మిగిలేది, చివరిగా మనకి మిగిలే ఆస్తి ఏది అంటే ఇదే. అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా నీకు ఇదే నిన్ను పైకి తీసుకెళ్లేది. అందరూ కూడా అన్ని చూసేసి చివరికి ఇది అసలైన నిధి, ఇది వదులుకొని మనం మాయలు తిరిగామని తెలుసుకొని అమ్మా ఇదంతా శ్రీనగరము విశిష్టత తెలుసుకొని తమని తాము ఉద్ధరింప చేసుకొని అప్పుడు వసుదైక కుటుంబము లోక కళ్యాణార్థం ఓం శాంతి 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 అనేది అనుభూతం అవుతుంది. ఇప్పుడు కేవలం మాటల్లోనే శాంతి 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 అంటున్నాం. అది ఎప్పుడు అంటాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది. కానీ అప్పుడు ఇది ఎప్పుడు ఇలా అంటూ ఉండండి, అదే మాకు అనుభూతం అవుతుంది. శాంతిగా ఉంది, శాంతిగా వచ్చి కూర్చున్నాం, శాంతిగా ఇంటికి వెళుతున్నాం, కావలసినంత సమయం ఉంది అమ్మని తలుచుకోవటానికి అనే ఏదైతే ఎప్పుడైతే మనిషి జీవితంలో వస్తుందో అదే లోక కళ్యాణం. నీ కళ్యాణం లోక కళ్యాణం. అది రానంత వరకు నువ్వు ధనాన్ని పోగొట్టుకున్నట్టే. శాంతి పోయింది అంటే ధనం పోయింది అని, ఆనందం పోయింది అంటే మహాధనం పోయిందని. అవి లేనప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ కాయిదాలు? ఇవన్నీ శాంతి లేనప్పుడు ఎందుకమ్మా? ఏం చేస్తావు? ఆకలి ఉంటుందా? ఇష్టంగా అన్నం తింటావా? ఇష్టం ఉందనుకో చారు అన్నం కలుపుకొని తిన్నా ఎంతో ఆనందంగా ఉంటుంది. మిరియాల చారు వేసుకొని తినండి 2 ముద్దలు. ప్రశాంతంగా ఉంది బాబు. నా ఇంట్లో ఈ చారు అన్నమే చాలు నాకు. ఆనందం ఉండాలి కదమ్మా. పంచభక్ష పరమాణాలు పెట్టి మనశ్శాంతి లేని వాడికి, ఆనందం లేని వాడికి, జబ్బులున్న వాడికి ఆడేం చేస్తాడమ్మా? అదంతా తింటాడా? అవునా? అదే నీకు ఆకలి అనేది వెయ్యాలిగా, అది శాంతిగా వెయ్యాలి. అవునా? ఆ శాంతి అనేది ఉంటున్నప్పుడు ఇష్టంగా తింటావు. ఏమ్మా? తినేటప్పుడు ఆనందంగా తింటావు. ఏమ్మా? ఆనందంగా ఉన్నప్పుడు ఏ గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ అన్నం రక్తంలో కలుస్తుంది. ఏమ్మా? ఆరోగ్యంగా ఉంటావని. ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా? అది లేనప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? అవునా? షుగరు, బీపీలు, ఇది తినకూడదు, అది తినకూడదు, చివరికి ఏవి తినకూడదు, గడ్డి పొడి నీళ్ళల్లో కలుపుకొని తాగండి అంటాడు. చివరికి అది పడదు. ఇంకా అయిపోయింది స్వామి, నా ఈ శరీరం ఆఖరి దశకు వచ్చేసింది అనే పరిస్థితి వస్తుంది. అవునా? ఏ మందులు పనిచేయవు. ఇమ్యూన్ అయిపోతుంది బాడీ. అంతేగా? రోజు పాము విషం తీసుకుంటే ఏముంది? 50 ఏళ్ళు తీసుకున్నావు అనుకో, 50 ఏళ్ళకి నీకు 40 ఏళ్ళకో పుట్టినప్పటి నుంచి తీసుకుంటే ఇక వాడిని పాము కాటేసినా ఒకటే, కాటేయకపోయినా ఒకటే. కాటేసినా వాడికి విషంలోనే కలిసిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా మనం కథల్లో చదివాం కదా.
అవునా? చాణక్య, చంద్రగుప్తులు నాగకన్యని తయారు చేస్తారు గదా! విష నాగకన్యని. హ్మ్. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క చుక్క చుక్క హ్మ్. ఒకటేసారి ఒక ఔన్స్ వరకు 30 ఏళ్ల వరకు గూడా ఆ శరీరం అంతా విషపూరితం జేస్తారు. అర్థమైందా? అలా ఆ చరిత్రలో అవన్నీ రాజుల కాలం నాటివి కాబట్టి వాళ్ళ రాజ్యాల కోసం ఇటువంటి ఎదవ పనులన్నీ జేస్తారు వాళ్ళు. ఏమ్మా? నేనేం చెప్పినా గూడా దానిలో ఎంతో అర్థం ఉంటుంది. గురువుగారు చెప్పినట్టే హిస్టారికల్‌గా కూడా ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇవన్నీ మనం తిరిగే ఆలోచన చేసే పనులు కావు. మనం చేసే పనేమిటి? అందుకే ఎంత నువ్వు వ్రతం చేసుకున్నా చివరికి నువ్వెక్కడొస్తావు? సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి అంటూ లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటూ నువ్వు లేస్తావు. అంటే నీ ఫలం అదనమాట. అమ్మవారు మంచి పని చేశావు, వ్రతము చేశావు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నావు, సంతోషము. అదే జరుగును గాక అని ఆశీర్వదిస్తుంది. అప్పుడు నీకు పూజా ఫలం అనేది వచ్చిందని. అంతేగాని నా వరకు వ్రతం, నా వరకు పూజ అని కాదు. అంతేగా శ్రీ విద్యోపాసకులు కానీ అందరూ అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. అందరూ అన్నం తింటే నేనెందుకు కడుపు మార్చుకుంటూ కూర్చోవటం? నాకు అన్నం ఉండాలి అని. అందుకే మనం ఏం చేస్తాము? ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందు వాడికి పెడతామంటే సర్వే జనా సుఖినో భవంతు. ముందు వాడి ఆకలి తీర్చిన తర్వాత నా ఆకలి. ఆ అతిథి వెళ్ళిన తర్వాత అందుకే దైవం మానుష రూపేణ. వాడి ఆకలి తీర్చిన తర్వాత మిగిలింది మనం తింటాం. వాడు రాకముందు మనం తింటామా? పురాణాల్లో ఎన్ని కథలున్నాయి? ఆ తిన్నప్పుడు ఏం జరిగిందో అటువంటి కథలు చాలా ఉన్నాయి కదా! అంబరీషుడు లాంటివి. అవునా? ఆ! ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాన్న. అమ్మవారు లలితా సహస్రనామాల్లోంచి అమ్మవారు ఆమె పలుకుతున్న పలుకులివి. ఆమె సూక్ష్మంలో పలుకుతుంది. అన్ని దాచి దాచి రహస్యంగా చెప్తుంది ఆ తల్లి. అది తెలుసుకున్నవాడే అమ్మ మనసు ఎరిగినవాడు. వాటితోనే ఈ యొక్క నామాలన్నీ గూడా చెప్పిస్తుంది. లేదు అంటే అమ్మ పలుకు జగదంబ పలుకు లేదా పలకదు. సో ఆ తల్లి నివసించిన నగరమే కామనగరము లేక శ్రీమన్నగరము. ఆమె ఎక్కడుంటే అదే శ్రీ. ఏమ్మా? మనం ఎక్కడుంటే ఏమవుతుంది ఆ ఇల్లు? హ్మ్. మన మన పేర్లు పెట్టుకుంటుంటాం. ఆ పలకాల మీద బయట గేట్ దగ్గర. వాళ్ళకిష్టమైన వాళ్ళ పేర్లు పెట్టుకొని మాయా నగరము. ఆ ఇల్లు మాయానగరం. కొందరు భక్తులుంటారు. శ్రీదత్త నిలయము, శ్రీ నిలయము అని అలా ఇంటికి పెట్టుకుంటుంటారు. అంటే అక్కడ శ్రీ అనేది ఉన్నది అని. అక్కడ ఆ దైవ చింతన ఉన్నది అని ఆ భగవంతుడి పేరియే. ఆ తల్లి ఇక్కడ నివసిస్తోంది. మేము కాదు. మా ఇంట్లో అధిదేవత ఆ తల్లియే. ఆ తల్లి కింద మేము బతుకుతున్నాము. ఆ తల్లి మాకు ఇచ్చిన నిలయమిది. ఆ శ్రీనగరంలో మేము ఉంటున్నాము అని అలా పెట్టుకుంటారు. ఆ సంకల్పంతో పెట్టుకుంటే అది శ్రీనగరం. మాయా సంకల్పంతో పెట్టుకుంటే వాస్తు బాలేదు. మాకు జబ్బులొస్తున్నాయి స్వామి. అనుకున్నవి జరగట్లేదు. ఇగో ఇటువంటివన్నీ ఉంటాయి. ఏమా? అందుకే యాటిట్యూడ్ మనం చేసే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే పాజిటివ్‌తో కూడుకున్న ఆలోచనలు చేస్తే పాజిటివ్ ఎనర్జీయే వస్తుంది. నెగెటివ్‌గా మనం పెట్టుకున్నామంటే నెగెటివ్ ఎనర్జీయే వస్తుంది. అదే ఏమ్మా? ఉత్తమ, మధ్యమ, అధమ జీవితాలుంటాయి. అధమంగా జీవిస్తే నువ్వెంత గొప్ప ఇంట్లో ఉంటున్నా నీకెప్పుడు గూడా మనశ్శాంతి ఉండదు. అదే అధమ జీవితం అని. అన్నీ ఉన్నాయి గానీ అన్ని దరిద్రాలు ఉన్నాయి. ఏమ్మా? అలా అన్నమాట. సో, లేక శ్రీమన్నగరము కామ అనగా పరిపూర్ణ సాఫల్యము. కామనగరము, శ్రీనగరము, కామనగరము అంటే ఏంటి? అది పరిపూర్ణమైన సాఫల్యము. అమ్మవారు ఆ బిందువులో ఉన్నారు. శివపార్వతులు అక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఎంత పరిపూర్ణంగా సాఫల్యం చేశారు అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించారు. అవునా? ఎక్కడ అవకతవకలు లేవు. ఆ! ఎంత మరి అందుకే భగవతి అన్నారు ఆ అమ్మవారిని. వాళ్ళు ఎంత పరిపూర్ణంగా సాఫల్యం చేసింది. ఒక ముగ్గు ఎంత చక్కగా వేసింది. ఎక్కడా గూడా తప్పు కనిపించదు సృష్టిలో. అర్థమైందా? అందుకే పరిపూర్ణ సాఫల్యము. జీవ బ్రహ్మైక్యము. ఉట్టి పరిపూర్ణ సాఫల్యమే కాదు.
చివరికి అంత సృష్టి చేసినా కూడా ఆ సృష్టిలో ఇంత ద్వైతములో ఇన్ని జీవాలు 84 లక్షల జీవరాశులు పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా వీళ్ళందరూ చివరికి ఆ తల్లి ఇచ్ఛానుసారంగా అక్కడ అక్కడ ఉండి చివరికి మళ్ళీ కలిసే స్థానం వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ బిందువులోకే వెళ్ళాలి కాబట్టి అది జీవ బ్రహ్మైక్యము. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని పెట్టుకుంటావు? అమ్మ పాదాల దగ్గర చేరుకోవాలని పెట్టుకునేది కూడా జీవ బ్రహ్మైక్యము. పుట్టించటమే కాదు తల్లి. నీకు ఆ నిర్వాణం కూడా ఇచ్చే తల్లి అని. అదే జీవ బ్రహ్మైక్యము. బ్రహ్మాండ పిండాండ ఐక్యము. బ్రహ్మాండం గాని, పిండాండం గాని, అండాండం గాని అన్నిటికీ కూడా అదే ఆఖరి స్థానము. అదే మహాశ్మశానము. అదే మహాశ్మశానము అంటారు. ఏమ్మా? అదే జీవ ఐక్యత చెందటం. అమ్మా అమ్మవారిలో ఒకటిగా కావటం. పిండాండ ఐక్యము అన్నారు. నీ పిండం ఉంది కదా, అంటే మన శరీరం ఉంది కదా, ఇందులో జీవుడు ఉన్నారు, అందులో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ వెళ్ళి మళ్ళీ బిందువులో కలవటం అని. అలానే బ్రహ్మాండం వరకు బ్రహ్మాండ పిండాండ ఐక్యము, సర్వైక్యములు కూడా. సర్వ ఐక్యములు ఇది అది అని ఏం లేదు. చివరికి చీమకు కూడా కాలము హస్తి ఉంది. ఉదాహరణకి ఐక్యం ఎలా ఉందో చూపిస్తున్నాను. సాహిత్యం ఎలా ఇచ్చాడో శివుడు. కాలము అస్తము అంటే పాము ఏనుగు కథ మీకు తెలుసు కదా. రెండు జంతువులు కూడా ఒకదానికి మించి ఒకటి ఏది భక్తిని ప్రదర్శించాయి. అవునా? ఆ కథ తెలుసుకున్న వాళ్ళు చివరికి యుద్ధం చేసి రెండు కూడా చనిపోయినాయి. చనిపోయిన తర్వాత మళ్ళీ సాయుధ్యాన్ని పొందాయి. అవునా? ఇక్కడ శాశ్వతంగా ఆఫ్టర్ ఆల్ ఒక పాముకిను ఒక ఏనుగుకి ఇంత శాశ్వతమైన పని చేసి వెళ్ళయ్యమ్మా. కానీ ఆ జంతువులను చూసన్నా మనం ఈ మనుషులు మారాలి అంటాను నేను. ఎంత భక్తి చూడమ్మా. జంతువుల నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. చివరి మన దౌర్భాగ్యం ఎలా అయిపోయింది అంటే ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునేది ఏమీ లేకుండా చివరికి జంతువులను చూసి మనం నేర్చుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం చేస్తున్న పనులన్నీ కూడా పైశాచికంగా ఉన్నాయి, జంతు ప్రవృత్తిలోనే ఉన్నాయి. అవునా? సో అటువంటి జంతువుల్లో కూడా సాయుధ్యం అక్కడికక్కడే ఇచ్చి మళ్ళీ ఇంకా మనిషి జన్మ అంటూ ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్ గా అమ్మవారు తనలో కలిపేసుకుంది. అలానే వారి పేర్లని భూమి మీద చిరస్థాయిగా చేసింది అని. వాళ్ళు అక్కడ బతుకున్నారు కదా. ఇప్పుడు మనం తలుచుకున్నాం కదా, కాలము హస్తి అని తలుచుకొని దండం పెట్టుకుంటున్నాం కదా. చాలదు? ఆ రెండు జంతువులకి చాలదు అది? ఆ కథ విన్న వాళ్ళందరూ దండం పెడుతున్నారంటే దానికి ఎంత ఆశీర్వాదం. అది అమ్మవారిలో కలిసిపోయింది. శివైక్యాన్ని చెందాయి. అదమ్మా అది. ఏం నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. జంతువుల్లో కూడా శునకములు ఉన్నాయి. విశ్వాసము. ప్రాణం పోయినా నువ్వు ఇంత అన్నం ముద్ద పెట్టు, నీ అరుగుది మీద వచ్చి కూర్చుంటుంది. అది ఎప్పుడు రోజు వచ్చి అందరినీ గుర్తుపడుతుంది, ప్రేమగా తోకొప్పుతూ ఉంటుంది. విశ్వాసము. జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తున్నారమ్మా. ఇదే దత్తాత్రేయులు వారి యొక్క బోధ. ఇవి నేర్చుకున్నావు అంటే ఇవే మన మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి అమ్మా. ఇలా మీరు అన్ని చూసుకోండి. 27 మంది గురువులు ఉన్నారు. అలా ప్రతి సృష్టిలో ప్రతి దాంట్ నుంచి ఒక పాఠం మనం నేర్చుకున్నాం. దాన్నే మనం అవలంబించాము అంటే తప్పకుండా నీకు జీవ బ్రహ్మైక్యము. అమ్మవారు చిన్న అణోమనియాన్ మహతో మహ్యాన్. మనిషి పుడితేనే మనకి ముక్తి అండి అని అనుకోకండి. ఎక్కడైనా అమ్మవారు ముక్తి ఇస్తుంది అని అర్థం, పిండితార్థం. నువ్వు ఏ రూపంలో ఉన్నావనేది చూడదు అమ్మవారు. అమ్మా విశ్వాసము. ఏ రూపంలో నువ్వు విశ్వాసం పెట్టావో అదొక్కటి చాలేవే అంటుంది. ఏ రూపంలో నువ్వు ఉంటే నీ ఆత్మయే నా ఆత్మ కదా అంటుంది. అదే జీవ బ్రహ్మైక్యము చేసుకుంటుంది అని. అమ్మా ఇప్పుడు బ్రహ్మాండ పిండాండ ఐక్యము, సర్వైక్యములు అందులోనే ఉండే చోటు. సర్వ ఐక్యములు అంటే మనుషులకే నేను అమ్మవారు సాయుధ్యం ఇస్తుంది, ఇంకా మిగతా సృష్టికి ఎవరికి ఇవ్వదు అని ఆ ఆలోచనలో ఉండకండి. సృష్టిలో ప్రతిదానికి కూడా ఆ సాయుధ్యం అనేది అందుబాటులో ఉంది. అర్థమైందా అమ్మా? అదే అర్థం సాయుధ్యం అంటే అదన్నమాట. అన్ని సర్వైక్యములు కూడా ఇస్తుంది.
అందుకే జంతువులు ఎక్కువ కాలం బతకవు. 100 సంవత్సరాలు. అన్ని జంతువులు చూడండి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుండి పోతూ ఉంటాయి. అర్థమైందా? వెంటనే ఇంకో రూపంలో ప్రవేశపెట్టేస్తుంటుంది. మొత్తం నీ జీవిత కాలంలో అది కనీసం ఒక 10 జన్మలెత్తి మళ్ళీ నీలా మళ్ళీ పుడుతుంది. మానవ జన్మలోకొచ్చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది అమ్మవారి దగ్గరికి అని. రోజులు ఎలా గడిచిపోతున్నాయి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది అమ్మవారు క్రియేషన్. హ్మ్. మనని మనం అర్థం చేసుకోవడం గొప్పతనం గాదు. ఏమ్మా? మనల్ని పుట్టించిన వాళ్ళు ఎవరో అదే శ్రీ. శ్రీని తెలుసుకోవటమే అది గొప్పతనం. అది. అప్పుడు నువ్వు శ్రీమంతుడివి అవుతావు. లేదా నువ్వు ఒట్టి శ్రీతో కూడుకున్న జీవాత్మవి. జీవం ఉందిగా పక్కన. ఆ! అది ఈ రహస్యం తెలుసుకోవటం. లలితా రహస్యం అంటే ఇదే. ఈ రహస్యం తెలుసుకున్నవాడు శ్రీమంతుడు శ్రీమన్నగరంలో ఉంటాడండి. ఎప్పుడూ గూడా ఆయన దగ్గర ఉన్నప్పుడల్లా గూడా మాకు శ్రీమన్నగరంలో ఉన్నట్టు ఉంటుంది. అమ్మ దగ్గర ఉంటే అంత చక్కగా నీకు ఆనందం ఉంటుందనమాట. కొందరు వ్యక్తులను చూడండి, మనసు బాలేకపోతే ఆ వాళ్ళిళ్ళకే వెళ్లి కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తామే, అంతకంటే ఎక్కువ అని. ఏమ్మా? అదే శ్రీమన్నగరము. వారియే ఆ క్షణంలో నాయకులు, నాయిక. ఏమ్మా? అమ్మవారే. అదనమాట. అలా ఉన్నవాళ్ళు శ్రీమంతులు అని. అలా జీవితాన్ని మనం శ్రీమంతులుగా ఏమ్మా? శ్రీనగరం అనే ఆలోచనలు పెట్టుకొని బతకమని. జీవ ఆలోచనలు కావు. సో, ఈ కామనగరం అంటే అది. అదే కామనగరము. ఇప్పుడు కామనగరమే కాదు, నామనగరము గూడా. నామరూపములు అంటారుగా! మరి నీకు పేరు ఇవన్నీ ఎవరిస్తారు? అమ్మవారికి తాను బయట అవ్యక్తం నుంచి వ్యక్తం అయినప్పుడు ఆమెకొక పేరు ఉండాలి గదా! అంటే నామము అక్కడి నుంచి మొదలైందని. ఆమె నామనగరాలు మన పేర్లన్నీ గూడా అక్కడి నుంచి మొదలైనయని. నువ్వు నీ యొక్క సంకల్పంతోనే కాదురా నాయనా! నీకు పుట్టిన తర్వాత కూడా పేరు పెట్టటం అనేది ఉంటుందే, అది గూడా అక్కడి నుంచే వస్తుంది. నామనగరము. నామ రూపాల్ని సృష్టించిన తల్లి అంటున్నాం గదా! త్రికోణ బిందు స్థానమే నామనగరము. అంతేగా? త్రికోణ, బిందువు పేర్లు గదమ్మా! ఓహో! త్రికోణం అంటే ఇది, బిందువు అంటే అమ్మవారు మధ్యలో చుక్క, ముగ్గు పెడతామే మధ్యలో చుక్క అంటే నక్షత్రం వేసి అలా. నామనగరం అది. అక్కడి నుంచి మనకి పేర్లొచ్చాయి. అమ్మవారి పేర్లే మనం పెట్టుకొని బతికేస్తున్నాం కింద. అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన నువ్వు ఏ నామం అన్నా జెప్పండి. అది అమ్మవారికే తగులుతూ ఉంటుంది. అన్నీ అమ్మవారి యొక్క నామముల్ని నామ నామాలే స్ఫురిస్తూ ఉంటాయి. అర్థాలే స్ఫురిస్తుంటాయని. చూడండి. జ్యోత్స్న అనండి. ఏదన్నా చెప్పండి. అన్నీ గూడా దీని మూలం ఎక్కడుందని వెతుకుతే ఇప్పుడు రామ నా పేరుంది. ఇదొక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. రామ అంటే ఏమిటి? రా అంటే ఇది. మా అంటే మాయ. మాయను తరింపజేసేది చిదగ్ని. అంటే ఆత్మారాముడు. ఇది మళ్ళీ ఈ రామ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చిదగ్ని అంటే మళ్ళీ అమ్మవారు. అమ్మవారికే పర్యాయ పదంగా ఇగో రామ అనే పేరు. మూలం అదే అందరికీ. అందుకే అది నామనగరము, కామనగరము అని. ఓకే. దట్ ఈస్ ద బ్యూటీ. అంతేగాని మనం ఇక్కడ మన బుద్ధిలో పుట్టిన పేర్లు గావివి. ఎంత నువ్వు స్టైలిష్‌గా చెప్పిన పేర్లు హ్మ్. దాని మూలం వెతికితే ఏమ్మా పీనట్స్‌ని పగలగొట్టి లోపల పప్పు బయటికి తీసామనుకోండి, ఇగో మూలమే వస్తావు. అది మళ్ళీ బిందువు దగ్గర నుంచే. అయ్యో! ఇది బిందువు గదండీ! ఎవరికీ తెలియని రహస్యాలు చెప్తున్నా. ఏమ్మా? త్రికోణ బిందు స్థానమే నామనగరం. త్రికోణము, బిందువు ఉందే అదే నామనగరము. అక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళంతా ఉంటారు. హ్మ్. కామనగరమని 2 పేర్లతో పిలుస్తారక్కడ. గుర్తుంచుకోండి. నామనగరము, కామనగరము. ఆ! శ్రీ విద్యోపాసకులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంటే అన్ని నామ రూప జగత్తులన్నీ గూడా ఈ నామాలన్నీ గూడా అదే బిందు స్థానము, అదే నామనగరము. అక్కడి నుంచి వచ్చేయని. కామనగరము సమస్త రూపములకు నగరమని. కామ నువ్వు ఎలా ఉండాలి భూమి మీద అనేది అమ్మవారు నిర్ణయిస్తుంది.
అర్థమైందా? నువ్వు ఎలా ఉండాలి భూమి మీద, నిన్నెలా పుట్టించాలో అనేది అమ్మవారి యొక్క ఆలోచనది. ఆమె కామనగరంలో నువ్వు నీ రూపాన్ని వాళ్ళు అక్కడ, అదే బ్రహ్మ ఇచ్చిన రూపం అంటే అది. ఏమ్మా, సమస్త రూపములకు నగరం అది. అదే బ్రహ్మలోకం అని, పరబ్రహ్మలోకం. నామనగరము సమస్త మంత్రములకు, సమస్త నాదములకు నగరమని అర్థం. ఏ నామం తీసుకో, ఏ మంత్రం తీసుకో, ఓ యంత్రం తీసుకో, అన్నిటికీ సమస్తానికి కూడా మూలము అది. ఏమ్మా, ఏ మంత్రం తీసుకున్నా ఐం అంతే, నాదమే కదా. ఆ నాదము నుంచి ఐం అనే అక్షరం బయటకు వచ్చింది. క్లీం కా, ఆ బ్రహ్మ ఏమయ్యాడు? క్లీం అయ్యాడు. ఐం ఏమైంది? నాదము అమ్మవారి హృదయ స్థానం అయిందని. అదే హ్రీంకార, హింకారాసన గర్భి, అక్కడి నుంచి మళ్ళీ ఓం అని వస్తోంది. నాదము మంత్రమై, బీజమై, బీజము అక్షరమై, అక్షరము భావమై, వైఖరిలో అర్థంగా బయటకు వస్తున్నారని. అందుకే ఇది అన్ని మంత్రములకు ఏ మంత్రమనే చెప్పు, మూలం అదే. అందుకే ఓంకారాన్ని చేరుస్తారు అన్ని మంత్రాల్లో. ఓం లేని మంత్రం లేదని.